హాయ్ అండి. ఈ వీడియో మా పాపకి ఫస్ట్ మంత్ నుంచి తీసిన ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి ఇలా చేశాననమాట. ఏ మంత్ ఎలా చేశానో చూడండి. ఒక చిన్న లుక్ ఏసేద్దాం. ఫస్ట్ మంత్ వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్‌తో మొత్తం అంతా కూడా అరేంజ్ చేసి నీట్‌గా చేశామండి. సెకండ్ మంత్ వచ్చేసరికి రైస్ బియ్యపు గింజలు ఉంటాయి కదండీ! ఇలా చేయడం జరిగింది. థర్డ్ వచ్చేసరికి నాదేదో చిన్న దుపట్టా ఉంటే దుపట్టా ఇది మా పాప ఫోర్త్ మంత్ బర్త్‌డేదండి. చాక్లెట్స్‌తో చేశాను. ఇదొచ్చేసరికి ఫిఫ్త్ మంత్ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండీ! దాంతో చేసింది. ఇదేమో థర్మోకోల్ షీట్స్‌తో చేశాను. అప్పటికప్పుడు ఇంట్లో ఉంటే చేశానండి సిక్స్త్ మంత్‌ది. సెవెంత్ మంత్ బయటకు వెళ్తే ఒక గడ్డి పోసు దొరికింది. దాంతో చేశాను. ఎయిత్ మంత్ మిస్ అయిందని నైన్త్ మంత్ ప్లాస్టిక్ ఫ్లవర్ మాల ఉంటది కదా! అది. 10థ్ మంత్ ఏమో బిస్కెట్స్‌తో చేశానండి. ఇది చాలా మంచి ఐడియా. 11th మంత్ ఏమో చెరుకు గడ్డలు ఉంటాయి కదా! దాంతో. అండ్ ఫైనల్లీ 1 ఇయర్ బర్త్‌డే ఇలా హోటల్‌లో గ్రాండ్‌గా చేశామండి. అప్పుడు ఈ నవ్వు చూస్తే అబ్బా! ఎంత బావుందో పిల్ల అనిపించింది. అప్పుడు ఎంత బావుందో పాప. సో క్యూట్. సెకండ్ మంత్ బర్త్‌డేది మిస్ అయిందండి. ఇది థర్డ్ మంత్ బర్త్‌డేవి చేసిన పిక్స్ మా మమ్మీ, మా డ్యాడీ. తర్వాత ఇంకా ఇదేమో వాళ్ళ పిన్నితోని బాగా ఆడుకుంటూ ఉంటే క్యాండిడ్ క్లిక్ అలా చేశా. ఇది అంతా కూడా ఫోర్త్ ఇయర్ బర్త్‌డే అండి. అంటే లాస్ట్ ఇయర్ బర్త్‌డే చేసిన పిక్స్. ఇది సింపుల్‌గా ఇంట్లోనే సెలబ్రేట్ చేశామండి. ఫోర్త్ ఇయర్ బర్త్‌డేకి సింపుల్‌గా చేసేసాము అంతా కూడా. మా మమ్మీ, మా సిస్టరు, తర్వాత ఒక ముగ్గురు కొలీగ్స్, మా అత్తయ్య గారు, మా మావయ్య గారు. అంతేనండి. వీళ్ళు మా అత్తయ్య, మావయ్య. వీళ్ళు మా కాలేజ్‌లో వర్క్ చేసే కొలీగ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.